यो भूतं च भव्यं च सर्वं यश्चादितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः. యజుర్వేదము పూర్తిగా నిరాకారమైనటువంటి పరమాత్మకు సంబంధించిన విధానాలతో ఉంటవి. సృష్టి, ప్రకృతి ఈ విధానాలతో వస్తావే తప్ప 4 వేదాలలో ఎక్కడొక్కడ వ్యక్తి ప్రసక్తి లేదండి. ఇది పక్కా కన్ఫర్మ్. మరి ఇప్పుడు సిద్ధాంతం నడుస్తుంది, అలాగా వెళ్ళిపోతుంది. ఎవరు దీని గురించి ప్రచారం చేస్తున్నారు? వేదాల గురించి ఎవరు ప్రచారం చేస్తున్నారు? ప్రేక్షక మహాశయులు, నా ప్రియ స్కాలర్స్, ప్రవచనకారులు ఎవరు ప్రచారం చేస్తున్నారు? ప్రచారం చేయాల్సింది వేదాలని కదా. అది కదా మన సంస్కృతి, వేదాలు కదా మన సాంప్రదాయము. వేద విధానాలతోటి అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళాలి కదా. వేదాలలో ఎక్కడి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నవి? వెనకకు మరలండి ఒక్కసారి నా ప్రియ ఆత్మీయ సోదరులు, ప్రేక్షక మహాశయులు, ఆత్మ బంధువులు. వేదాలలో లేని విషయాలని బయటికి ఎందుకు తీసుకొచ్చి ప్రజల మధ్యకి ఈ విధంగా ప్రలోభాలతోటి జ్ఞానాన్ని వచిస్తున్నారు, భ్రమలతోటి జ్ఞానాన్ని వచిస్తున్నారు. ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కూడా అదే విధంగా ఆ కోవలనికి వెళ్ళిపోతున్నవి. అందరూ అయోమయ, కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతున్నారు. అటు ముస్లిమ్స్ తీసుకుంటే ఖురాన్ ఒక్కటే, అల్లా ఒక్కటని కొండ బద్దలు కొట్టి వాళ్ళు చెప్తున్నారు. క్రిస్టియన్స్ తీసుకుంటే యెహోవా అని చెప్పేసి వాళ్ళు కొండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. మరి మన దగ్గరికి వచ్చినప్పటికీ వేదాలలో నిరాకారమైనటువంటి, నిరంజనుడైనటువంటి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ గురించి ఎందుకు మనం చెప్పటం లేదు? మా వేదాలు ఒక్క పరమాత్మ గురించే చెప్పాయి. సృష్టికి జగత్పిత, సృష్టికర్త, అనంత రచయిత అయినటువంటి పరమాత్మ ఒక్కడే సర్వులకు దేవుడు. పరమాత్మ బినా మరి ఎవరిని కూడా ఉపాసించరాదు, ఒక పరమాత్మనే ఉపాసించాలి అని ప్రవచనకారులు ఎందుకు వచించటం లేదు? సభలలో వేదాలను ఎందుకు ప్రమాణికంగా తీసుకొని చూపించటం లేదు? సద్గ్రంథం అనేటువంటి వేద ఏమైతే వేద సాహిత్యం ఉన్నదో ఇది కదా మా యొక్క సాహిత్యము, ఇది కదా మా యొక్క జ్ఞాన భండాగారము. ఇందులో ఈ యొక్క జ్ఞాన భండాగారంలో ఎక్కడైనా వ్యక్తి యొక్క ఆరాధన కనబడుతున్నదా? అటు ఉపనిషత్తులు తీయండి, ఇటు దర్శనములు తీయండి, మహాభాష్యములు తీయండి, మాధ్యందిన శతపథ బ్రాహ్మణములు తీయండి. ఈ బ్రాహ్మణములు, ఆరణ్యకములలో ఎక్కడైనా ఉన్నదా? ఒక్క పరమాత్మ గురించి తప్పించి. మరి ప్రవచనకారులు ఈ ప్రజలని ఎందుకు అయోమయ స్థితిలో పడేస్తున్నారు? వాళ్ళని తిరిగి కర్మలలో కూరుకునే విధంగా లాభాలు మీకు కలుగుతాయి, మీకు శుభాలు కలుగుతాయి, మీ కోరికలు నెరవేరిపోతాయి, మీ సమస్తమైన కామలు నెరవేరుతాయి అని ఎందుకు ఈ విధమైన జ్ఞానాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యకి చెప్తున్నారు? ఏ పరమాత్మను ఉపాసిస్తే ఇవేమీ తీరవా? మీ కోరికలు, మీ కామనలు ఏమీ తీరవా పరమాత్మను ఉపాసిస్తే? వేదాలలో చెప్పిన విధానాలను ప్రజల మధ్యకి తీసుకొచ్చి యథాతథంగా ఎందుకు చెప్పటం లేదు? మహాశయులు, ప్రవచనకారులు చెప్పండి. ప్రకృతి యొక్క ఆరాధన, ప్రకృతి ఆరాధన ముక్తిని కలిగిస్తుందా? మోక్షాన్ని ఇస్తుందా? జన్మించినటువంటి నేను, నాకు మోక్షమే అల్టిమేట్ గోల్ కదా. అలాంటి మోక్ష ప్రాప్తికి కావలసినటువంటి విధానాలతో నన్ను జ్ఞానానికి తీసుకుని వచ్చి ఆ ప్రకారంగా నన్ను అనుష్ఠింప చేయించే విధముగా నన్ను ఎందుకు మీరు మరల్చటం లేదు? తిరిగి కర్మలలో కూరుకొని పోయే విధముగా ఈ దోషాలు పోతాయి, ఈ పాపాలు పోతాయి, అవి చేయండి, ఇవి చేయండి, మీకు శుభాలు కలుగుతాయి, మీకు మంచి జరుగుతుంది. ఈ మంచి శుభాలను తిరిగి కర్మలో కూరుకొనివ్వవా? కర్మలను ప్రక్షాళన చేసుకుని శుద్ధ స్వరూపంగా నేను తయారు అవ్వవద్దా?
నా గమ్యము, నా లక్ష్యము కుటుంబాలను పోషించుకోవడమా, సంపదలు సంపాదించుకోవడమా, ఐశ్వర్య ప్రాప్తికి ఉన్నత గతిని చేరుకోవడమా? ఇది కాదు కదా. అలాగంటే మీరు ఏమంటారు తెలిసినా, ఇవన్నీ త్యజించాలా, అడవులు పోయి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలా అని మీ దగ్గర నుంచి కౌంటర్ వస్తుంది. అలాగని చెప్పలేదే లేదని ఎక్కడ కూడా. మన మహర్షులందరూ కూడా గృహస్థ ధర్మాన్ని స్వీకరించారు కదా. మహర్షులందరూ కూడా గృహస్థ ధర్మలే కదా. వివాహాలు చేసుకుని వారు జీవించారు కదా. అంత ఉన్నత గతికి చేరుకున్నారు కదా. శ్రీరాముల వారు కూడా శరీరంతో చక్కగా గృహస్థ ధర్మాన్ని పాటించి వేదంగా పారంగతుడయ్యి ఉన్నత స్థితిని ప్రాప్తం చేసుకున్నారు. శ్రీకృష్ణుల వారు కూడా ఉన్నత గతిని ప్రాప్తం చేసుకున్నారు. ఏ మహర్షి తీసిన అందరూ కూడా గృహస్థ ధర్మంతో ఉన్నారు కదా. మరి మీకు ఎవరు చెప్పారు గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టేసేసి ఆ ముక్కు మూసుకొని తపస్సు చేసుకోమని? వేదాలు ఏం చెప్పలేదు, నేనైతే ఏం చెప్పలేదు మీకు. మరి మీకు ఇంకా కౌంటర్ క్వశ్చన్ వస్తుంది. గృహస్థ ధర్మంలో ఉండండి. గృహస్థ ధర్మంలో ఉంటూ కమల పుష్ప సమానమైన జీవనాన్ని సాగించుకుంటూ ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించండి. ముక్తికి, మోక్షానికి అర్హతను ప్రాప్తం చేసుకోండి. అంటే మీరు ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో, వివాహం చేసుకున్న దగ్గర నుంచి కూడా మీరు అనుష్ఠానం చేయవలసింది ఉన్నవి కదా, అష్టాంగ యోగాంగ సాధనములు, అవి ఆచరించండి. ఇది చెప్తుంది ప్రియ ఆత్మబంధువులు, ప్రేక్షక మహాశయులు, ప్రవచనకారులు, ఎవరెవరైతే ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రవచనములు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వేదాల వైపుకి మరలండి. వేదాలలో ఏమి చెప్పారో పరమేశ్వరుడు అది ప్రవచించండి. ఉపనిషత్తులు ఏమి చెప్పినవో, దర్శనములు ఏమి చెప్పినవో వేదాంత దర్శనం తీయండి. వ్యాస మహర్షి కృతమైనటువంటి వేదాంత దర్శనంలో అవి తీసుకొని ఉటంకిస్తూ ప్రవచనాలు చేస్తూ తీసుకురండి. నిరాకారమైనటువంటి పరమాత్మ ఒక్కడే మాకు అందరికీ కూడా దేవుడు. వీరందరూ కూడా ఎవరు? డివైన్ స్పిరిట్స్, ఆదర్శవంతులు. శ్రీరామచంద్రుల వారి ఆదర్శమూర్తి మనకి, శ్రీకృష్ణ వారి ఆదర్శమూర్తి మనకి. వారి జీవన విధానాలలో ఏ విధంగా నడిపించుకొని వెళ్ళిపోయారో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. సీతామహాతల్లి పతివ్రత శిరోమణి, మహాసాధ్వీమణి. ఆ సీతామహాతల్లి మనకి ఆదర్శమూర్తి. ఆ తల్లిని అనుసరించండి. రామల లక్ష్మణుల సోదరులు భరత శత్రుఘ్నులు ఉన్నారు, అలాంటి సోదర ప్రేమని చూపించండి. కొట్టుకు చేస్తున్నారు కదండి అన్నదమ్ముల మధ్యన, అడుగు స్థలాల గురించి, ఆస్తి పంపకాల గురించి ఎక్కడ సాంప్రదాయం నేర్చుకుంటున్నారండి మీరు? అక్క చెల్లెల మధ్యన ప్రేమలు లేవు, అన్నదమ్ముల మధ్యన ప్రేమలు లేవు. పితృవాత్సల్యము, తండ్రిని బయట పెట్టేస్తున్నారండి. సంపద గురించి పంచుకుంటున్నారండి. నిన్న పక్కన పండితురాయన గారు కూర్చున్నారు, ఎవరో చెప్పారు నాకు. నలుగురు అన్నదమ్ములు, ఒక ఆయన పెద్ద తండ్రిని చూసుకుంటూ వస్తాడు. అదేదో కార్యక్రమం నుంచి మిగతా ముగ్గురు అన్నదమ్ములు వస్తే ఆ పెద్ద ఆయన వీళ్ళందరికీ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఓ 4 రోజులు నువ్వు ఉంచుకో, 4 రోజులు నువ్వు ఉంచుకో, 4 రోజులు నువ్వు ఉంచుకో అని. తండ్రిని ఉంచుకోమంటున్నాడు అలాగ. ఓ 4 రోజులు 4 రోజులు. ఏమిటి సంస్కృతి? ఆయన మాటలు విన్నాడంట. విని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఆయనకని చితి పేర్చుకొని స్వయం ఆత్మహత్య చేసుకున్నాడు. సగం కాలినటువంటి శరీరాలు భాగాలు కనబడితే తర్వాత డిపార్ట్మెంట్, పోలీసు గొడవ. ఏమిటి సంస్కృతి ఇలా దిగజారిపోయిందండి? ఇదా మన వైదిక సాంప్రదాయము? ఇదా మన సంస్కృతి? అసహ్యస్తుందండి. ప్రియ ఆత్మబంధువులు, సత్యాన్ని గ్రహించండి. సరే, నిన్న మనం చెప్పుకున్నాం కదండి విషయాల గురించి. సామవేదం చెప్పుకుందాము. 163 పేజీ చూడండి సార్. 263 పేజీ సార్. 10వ మంత్రం. ఓం జాతః పరేణ ధర్మణా యత్సవృద్ధిః సహాభువః పితా యత్కశ్యపస్యాగ్నిః శ్రద్ధా మాతామనుః కవిః. ఇది మంత్రం. సామవేదము 1 దశతి 4 మంత్రం సంహిత 10 1, 4, 10 చూడండి సార్. 260 అయ్యా. దీన్ని పదార్థం నుంచి కూడా చదవనా సార్? భావార్థం తీసుకోండి.
పదార్థం తీసుకుని ఎలాగన్నా ఒకటే. అలాగే అంటే పదార్థమును భావార్థం రెండు చూద్దాం సార్. కొంత బాగుంది పదార్థం కూడా. చెప్పండి సార్. అయ్యా సన్యాసి దొర గారు, తర్వాత ప్రసాదరావు గారు, రామాంజుల వారు, తర్వాత మీ అందరి దగ్గర వేదాలు ఉన్నాయి కదండి సుబ్బయ్య గారు. సామవేదం 1వ వాల్యూము 263వ పేజీ చూడండి సార్, చదవండి సార్. మీరు ఇప్పుడు ప్రసాద్ గారు మీ మైక్ ఆన్ అవ్వలేదు సార్. ప్రసాదరావు గారు ఒక్కసారి ఆన్ చేయండి. ప్రసాద్ గారు ఒక్కసారి మీ మైక్ ఆన్ చేయండి. మీరు చెప్పింది వినబడుతుంది. నేను ఇప్పుడే మైక్ ఆన్ చేస్తానండి. అది ట్యాబ్ లో పెట్టాను కానీ నెట్ ఇప్పుడు సరిగ్గా డిస్టర్బెన్స్ లో ఉంది, అది కొంచెం కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చెప్తారు కదా, దాని బట్టి నేను రాసుకున్నాను, తర్వాత బాగా వచ్చిందో చదువుతానండి. అలాగే పదార్థం నుంచి కూడా చదువుతా సార్. ఓ జీవాత్మ, నీవు పరేణ ఉత్కృష్టమగు ధర్మణ, ధర్మమును పేరుగల సంస్కార కారణమున జాత మానవ యోనియందు జన్మించితివి. యత్ ఏలన నీవు సవృద్ధి సహా వెంట నుండునట్టి సూక్ష్మ శరీరము యొక్క పంచ ప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ సూక్ష్మభూతములు, మనస్సు మరియు బుద్ధి, ఈ 17 తత్వములతో కూడా అభువహ విద్యమానమై ఉన్నావు. యత్ ఏలన కశ్యపస్య ద్రష్టవగు నీ యొక్క పిత, తండ్రి అనగా మనుష్య శరీర దాతయగు అగ్ని ప్రసిద్ధ తేజోమయుడగు పరమాత్మ కావున శ్రద్ధ మాత నీ తల్లి వంటిది. మరియు నీవు స్వయముగా మననశీలుడవు, కవిహి మేధావివగుము. ఇందులో భావార్థం చదువుతా సార్. జీవాత్మ మృత్యువు కాలమున శరీరమును వదిలివేసినప్పుడు సూక్ష్మ శరీరము దానితో విద్యమానమై ఉండును. మరియు సూక్ష్మ శరీరస్థ చిత్తములో ధర్మము అధర్మమును పేరుగల శుభాశుభ కర్మల సంస్కారములు ఆత్మతో వెళ్ళును. ధర్మముచే అది మనుష్య జన్మము, మరియు అధర్మముచే పశుపక్షాదులు క్రిమికీటకాదుల జన్మమును పొందును. జీవాత్మ జ్ఞాన గ్రహణ సామర్థ్యము గల అదుగుట వలన కశ్యప అనగా ద్రష్టయ్యున్నది. కావుననే అది సకల జ్ఞాన విజ్ఞానములను సంచయమనర్చవలసి ఉండును. ఎలన పరమేశ్వరుడు దాని శరీరములో జన్మదాతయ్య ఉండును. కావున తండ్రి యొక్క మహత్వమును గురించి ఆలోచించి అది జీవితములో శ్రద్ధను తల్లి వంటి దానిగా స్వీకరించవలసి ఉండును. స్వయముగా మననశీలము మరియు మేధావిగా కావలను. విశ్లేషణాత్మకంగా చెప్తాను, తప్పకుండా వివరిస్తాను. రామానుజులు గారు ఈ మంత్రములో మానవ జన్మను పరిశీలించి, అంటే మానవ జన్మ యొక్క జీవాత్మ సంబోధించడం జరిగింది సార్. అంటే జీవాత్మ ఏ విధంగా ఉద్భవిస్తుంది, పుట్టుక ఏ విధంగా కారణమవుతుంది, మరియు ఆ పుట్టుక కారణమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని బాగా చక్కగా పేర్కొనడం అయింది సార్. పంచప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ సూక్ష్మభూతములు, మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వాలతో కూడినటువంటిది విద్యామానమై, ఈ 17 తత్వాలు భగవంతుని నుండి విద్యామానమై ఉన్నాయి.
జీవుల్లో. అంటే ఇక్కడ మరి భగవంతుణ్ణి తండ్రిగా పితగా పేర్కొనడం జరిగింది, శ్రద్ధ అంటే మాతగా పేర్కొనడం అయింది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ మననశీలుడవు అంటే మేధావి కావాలి. అంటే నీ యొక్క జన్మను సార్థకం చేసుకోవడానికి, పురుషార్థాన్ని ఎన్నుకోవడానికి వలసినటువంటి జ్ఞానము కూడా సంపద భగవంతుడు అతని యొక్క నిర్మాణంలోనే, మానవ దేహ నిర్మాణంలోనే ఇచ్చినట్లుగా ఈ మంత్రం బాగా ప్రస్ఫుటిస్తుంది. కాబట్టి జీవాత్మ మృత్యు కాలమున శరీరమును వదిలివేసినప్పుడు సూక్ష్మ శరీరము దానితో విద్యామానమై ఉండును. అంటే మృత్యుకాలములో ఏ విధంగా విద్యామానమై అంటే సూక్ష్మ శరీరానికి శరీరము మనస్సు బుద్ధితో కూడుకొని వెళుతుందో అది ఇంకా గ్రహించాలి పురుషార్థంలో. అంటే పురుషార్థములు ఏవైతే ఉన్నాయో వాటిని గృహస్థుడి నుంచి సన్యసించి సన్యాసాస్త్రము కానీ వానప్రస్థం ఇటువంటి అవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే గృహస్థుడు కానీ వానప్రస్థి కానీ సన్యాసి కానీ బ్రహ్మచర్యములో వలసినటువంటి విద్యను ఆయన గ్రహించినట్లయితే ఏ విధంగా ఆయన యొక్క విద్యామానమై మరి తదుపరి జన్మకు వెళుతాడు మృత్యువు సమయంలో, మృత్యువు నుంచి అనేటటువంటిది బాగా పేర్కొనబడింది సరే. అక్కడ మరి శుభాశుభ కర్మలు అంటే ధర్మాధర్మములతో కూడినటువంటి శుభాశుభ కర్మలు ఆత్మతో వెళుతాయి. అంటే ఇక్కడ కర్మశేషం కూడా జీవునితో వెళుతుందని ఈ మంత్రం చక్కగా చెప్పబడింది సార్. ధర్మముచే అది మనుష్య జన్మము మరియు అధర్మముచే పశుపక్షాదులు క్రిమికీటకాదులు జన్మమును పొందును. జీవాత్మ జ్ఞాన గ్రహణ సామర్థ్యము కలదగుట వలన కశ్యప అనగా ద్రష్టయే ఉన్నది. అంటే అతని జీవాత్మ జ్ఞాన జన్మతో కూడినటువంటి మానవుడు కాబట్టి అతను ద్రష్టగా అంటే బాగా గ్రహించేటటువంటి శక్తి అతను కలిగి ఉన్నాడు. కాబట్టి అతని యొక్క సకలమైనటువంటి విజ్ఞానములను సంచయమునవలసి ఉండును. కాబట్టి విజ్ఞానాదులను పొంది ఆయన జీవన్ముక్తుడు కావడానికి వలసినటువంటి సాధన సంపత్తి కార్యరూపము ఆ యొక్క శరీరములో ఇవ్వబడినటువంటిదని సంక్షిప్తంగా చెప్పడం అయింది సార్ ఈ మంత్రంలో. పరమేశ్వరుడు దాని శరీరములో జన్మదాతయ్య ఉండును. కావున తండ్రి యొక్క మహత్వమును గురించి ఆలోచించి అది జీవితములో శ్రద్ధను తల్లి వంటి దానిగా స్వీకరించవలసి ఉండును. స్వయముగా మననశీలము మరియు మేధావిగా కావలను అనేటటువంటి ఈ మంత్రములో బాగా నొక్కి వక్కానించబడింది సార్ ఇది. అంటే పురుషార్థాన్ని చాలా బాగా వివరించడం జరిగింది ఈ మంత్రము. సంపూర్ణమైనటువంటి అంటే నిన్న మనం మాట్లాడినటువంటి విషయాలు కూడా ఏ విధంగా జ్ఞానాన్ని పొందాలి, వేద జ్ఞానం ఏ విధంగా ఇస్తుంది, వేద జ్ఞానం పరోక్షమైనటువంటి అంటే పరోక్షమైనటువంటి జ్ఞానం మనం పొందుతాం. వేదము ప్రత్యక్షం కావాలంటే, జీవితము ధన్యము కావాలంటే అతని యొక్క సాధన సంపత్తి పురుషార్థము అతని వినియోగించుకోవాలి. భగవంతుడిచ్చినటువంటి జ్ఞాన సంపత్తి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ యొక్క పంచ సూక్ష్మభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తి స్థానాన్ని గ్రహించి మనస్సు బుద్ధిని బాగా ఆకలింపు చేసుకొని అతని విజ్ఞానాన్ని పొందాలని ఈ మంత్రం చాలా బాగా నిర్దేశిస్తుంది సార్. బాగుంది. పదే 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 ఎందుకు నేను వేదాలను చదవండి, సద్గ్రంథ పఠనం చెయ్యండి అని చెప్పవలసి వస్తుందంటే ప్రజలలో ప్రవచనకారులలో అటు ప్రవచనకారులు వేదాల గురించి, వేదాలలో ఉండేటటువంటి విధానాలను మంత్రాల గురించి బోధించటం లేదు. మరి ప్రవచనకారులు ఏం చేస్తుందంటే పురాణాలు పట్టుకుంటున్నారు. పురాణములు అనేటటువంటివి వాస్తవ అవాస్తవాలతోటి ప్రజల మధ్యకి కనబడుతున్నాయి. శ్రవణానందం వినేవాళ్ళకి చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది. చెప్పేవాళ్ళ తన్మయత్వంతో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ నిర్దేశించి ఇది మీ ప్రమాణ జీవితము, ఇగో వేదాలు అష్టాంగ యోగాంగములు అని చెప్పటం లేదు. అది ప్రవచనకారులకు అందరికీ వర్తిస్తే ఆధ్యాత్మిక సంస్థల దగ్గరికి తీసుకుని వస్తే ఆధ్యాత్మిక సంస్థలు ఒక ఆధ్యాత్మిక సంస్థ పేరెందుకు కానీ ఒక ఆధ్యాత్మిక సంస్థ మానవ ఆత్మ మానవ శరీరాన్ని ధరించుతుంది తప్ప
పశుపక్షాదులు జన్మ తీసుకోదు అని చెప్తుంది. దేని ప్రమాణంతో మీరు పశుపక్షాదులతో జన్మ తీసుకోదని చెప్తున్నారు అని వారిని అడిగితే పరమాత్మే చెప్పాడంటున్నారు. ఇది ఎక్కడి విచిత్రం? మరి ఈ వేదంలో పరమాత్మ చెప్పాడు కదా, అబ్బాయి కాదని వేదాలు మనుషులు రాసినవి అని చెప్తున్నారు. పరమాత్మయే డైరెక్ట్ గా వచ్చి చెప్తున్నాడు అన్నందుకు ఏమైనా ప్రమాణం ఉన్నదా? ఆ మానవ శరీరంలోకి వచ్చి బోధిస్తున్నాడు అంటున్నారు. సరే, మానవ శరీరంలోనికి వచ్చి జ్ఞానం బోధిస్తున్నాడు అని చెప్తున్నప్పుడు మీరు చెప్పేటటువంటి జ్ఞానములో ఏ విధమైన కాంట్రవర్సీస్ ఉండకూడదు. అది కదా పరమాత్మ చెప్పే జ్ఞానము. మరి చెప్పే జ్ఞానంలో కాంట్రవర్సీస్ చాలా కనబడుతున్నవి. మరి దాని విషయం ఏమిటి అంటే మరి నువ్వు నిలబెడుతున్నారు. అక్కడ ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇంకొక ఆధ్యాత్మిక సంస్థ దగ్గరికి వెళితే పరమాత్మ లీలా మనుష్య శరీరం ధరించుతున్నాడు విశ్వమానవ కళ్యాణార్థమై అని వాళ్ళు చెప్తున్నారు. దానికి వేద ప్రమాణం చూపించండి అని అడిగితే ఎక్కడ కనబడదు. ఇవేమో సమర్థించుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు. ఈ వీటిని పట్టుకొని ప్రజలలోనూ కన్ఫ్యూజన్ మైండ్స్ ఏర్పాటైపోయి ఎవరికి ఏది ఇష్టమైతే అందులోనే పడిపోయి ఆ విధానాలతో జీవనేతలు సాగించేసుకుంటూ సంస్థలకి, ఈ బాబాలకి, ఈ గురువులకి వాళ్ళు సరెండర్ అయిపోయి వాళ్ళు చెప్పిన దాన్ని శిరోధార్యం చేసుకొని వాళ్ళ జీవన విధానాలని ఆ సంస్థలతోటి ఆధ్యాత్మిక కనెక్ట్ చేసేసుకొని ఈ బాబాలతోటి ఈ గురువుతో కనెక్ట్ చేసేసుకొని వీళ్ళ యొక్క జీవన గమ్యము జీరో చేసుకుంటున్నారు. ఇది జరుగుతున్న తంతు ఇప్పుడు ప్రజలలో. సత్య జ్ఞానము బయటికి రావటం లేదు. ఎందుకు చెప్పాలి? ఈ మంత్రం ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అంతకుముందు ఒకసారి మనం కర్మ శరీరములు, భోగ శరీరములు పరమాత్మ రచన చేశాడు. జీవుడు తను చేసినటువంటి శుభ అశుభ కర్మలను అనుసరించి మానవ శరీరాలలోనే దేవయానము, పితృయానము, మత్స్యానము 3 తరగతుల్లోంచి జన్మ తీసుకుంటూ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికీ మానవ శరీరాన్ని ధరించేటటువంటి అర్హతను కోల్పోయి వాడు ఆ కర్మను సెటిల్ చేసుకోవడానికి పశుపక్షాదులకు వెళ్ళిపోతాడు అని చెప్తే నంద్యాల నుంచి నాగేశ్వరుడు ఆయన ఫోన్ చేసి ఒక 1 గంట సేపు క్లాస్ డిస్కషన్స్ లోను మీరు ఏ ప్రమాణంతో చెప్తున్నారండి మానవాత్మ పశుపక్షాదులో జన్మ తీసుకున్నారు అని నాకు క్వశ్చన్ వేశారు ఆయన. ఓహో, అయ్యయ్యో, ఆ వేళ నేను ప్రమాణాలు చెప్పలేకపోయినా, చూపించలేకపోయినా, మామూలుగా చెప్పుకుంటూ వచ్చాను తప్ప. సరే చెప్దాం. మానవ ఆత్మ ప్రమాణముల ద్వారా, వేదము ప్రమాణము ద్వారా పశుపక్షాదులో జన్మ తీసుకుంటుంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో ప్రక్షిప్త శ్లోకము కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ భావంతో వెళ్తే అక్కడ కనబడుతుంది. అక్కడ ఏమిటిది? తానుహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ అని చెప్పారు. అక్కడ అహంకారంతో, ద్వేషంతో, క్రూరత్వంతో నీచకర్మలు చేస్తే సంసారేషు నరాధమాన్, సంసారం అనే నరక కోపంలో పడవేస్తాను. ఇక్కడ వర్తిస్తుంది దేవయానము, పితృయానము, మత్స్యానము. సంసారం అనేటువంటి మానవులు చేస్తారు కాబట్టి వీడు సంసారమైన నరక కోపంలో పడిపోతాడు. అంటే దేవయానం మొదటి తరగతి నుంచి, ఉత్తమ గతి నుంచి 2వ స్టేజ్లోకి వస్తాడు, మధ్యగతిలోనికి. ఇంకా నీచకర్మలు చేసుకుంటూ అహంకారంతో ఇట్లాగే ఉండినట్లయితే 3వ తరగతిలోకి వస్తాడు, అధమ స్థితికి వచ్చేస్తాడు. అక్కడ రియలైజేషన్ అయ్యి అవగాహనతో మళ్ళా మారితే వాడు జన్మ మళ్ళీ ముందుకు వెళ్తాడు. అక్కడ కూడా ఇంకా నీచకర్మలు చేసుకుంటూ వస్తూ ఉంటే అక్కడ చెప్పాడు, యోని మాపన్న 3 జన్మని మామ ప్రాప్యేవాని. ఇంకా అక్కడి నుంచి అనేక యోనుల్లోనికి జన్మలోనికి వెళ్ళిపోతాడని చెప్పేస్తాడు. అక్కడ సింపుల్ గా అక్కడ మామూలుగా చెప్పుకుంటూ వచ్చేసాడు. అది నేను ఆ వేళ అప్పుడు మామూలుగా చెప్పుకుంటూ వచ్చాను తప్ప వేద ప్రమాణం అక్కడ నేను చూపించలేదు. ఈయన గారు అడిగారు, ఏమన్నా మీరు అన్నిటికీ వేదాలు అంటున్నారు కదా, మరి వేదాలలో ఏమైనా ప్రమాణం ఉన్నదా అని ఈయన గారు అడిగారు. ఓ కరెక్టే, వేదాలు ఉన్నవండి, ఎందుకు లేకపోలేదని చెప్పేసి చెప్పాను. ఈ చెప్పినప్పుడు ప్రమాణపూర్వకంగా మనం
యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని చెప్పి మళ్ళీ అది దాంతో ఈ మంత్రం చేయాల్సి బయటకు వచ్చింది. ఈ మంత్రం ఏం చెప్తుంది? 1, 4, 10 ఓం జాతః పరేణ ధర్మణా యత్సవృద్భిః సహాభవః పితాయత్కస్య పశ్యాగ్నిః శ్రద్ధా మాతామనుః కవిః. ఇది చెప్తుంది మంత్రం. ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు. ఇదే విషయాన్ని అక్కడ భగవద్గీతలో మళ్ళీ మనకు సాంఖ్యలో కనబడతాది. అంటే శ్రీకృష్ణుల వారు వేదాంగ పారంగతులు, యోగిరాజు, యోగీశ్వరుడు, అష్కలిత బ్రహ్మచారి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన తిరిగి తనదైనటువంటి శైలిలో శ్రీకృష్ణుడు అర్జునుల వారు తన యొక్క క్షత్రియ ధర్మాన్ని విడిచిపెడితే అక్కడ జ్ఞానం బోధించాడు. తనదైన శైలిలో తిరిగి జ్ఞానం చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ కనబడుతుంది ఎం వ్యాపి స్మరణ్ భావం సత్యంచే కళేవరం తమే వైద్య సదా కౌంతయ తద్భావ భావిత అన్నాడు. అక్కడ జీవుడు ఏ సంస్కారాలతోటి వీడు ఉంటుంటున్నాడో, స్మరణతో ఉంటుంటాడో, శరీరం విడిచిపెడితే తదనుగుణంగానే ఆ జన్మలకు పోతాడని చెప్తూ, శరీరం యథా వ్యాప్నోతి చాపుత్కర్మతి ఈశ్వర గృహి త్వైతాన్ని సంజాతి వాయుగంధాన్ని వాసి అతను దగ్గర చెప్పాడు. ఒక పుష్పము నుంచి సుగంధము వాసన ఈ గాలి ఏ విధంగా అయితే తీసుకుని వచ్చేస్తుందో వేరే చోటకి, అలాగే జీవుడు కూడా తన యొక్క వాసనలు అంటే గత జన్మలలో వాడు చేసుకున్నటువంటి ఏవైతే ఉంటాడో, జీవించున్నప్పుడు కావచ్చు, గత జన్మ కావచ్చు, వీడి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మతో పాటు ఇవి కూడా పోతాయి రెండవ జన్మకి అని అన్నాడు. ఓం జౌ శాంతి. ఓం అంతరిక్షగం శాంతి. ఓం పృథివీ శాంతి. ఓం ఆపః శాంతి. ఓం ఓషధయః శాంతి. ఓం వనస్పతయః శాంతి. ఓం విశ్వే దేవాః శాంతి. ఓం బ్రహ్మ శాంతి. ఓం సర్వగం శాంతి. ఓం శాంతిరేవ శాంతి. ఓం సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః.